గౌరవనీయులు సత్తుపల్లి శాసనసభ్యులు మేడం డాక్టర్ శ్రీమతి మట్ట రాఘమయ్య దయానంద గారికి వెల్కమ్, స్వాగతం మేడం. ఈనాటి తల్లి చట్టంలో ఉన్న లోపాలను అందరూ తెలుసు. గత 10 సంవత్సరాలు 20 నుంచి కూడా మీరు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు అన్ని సమస్యలు ఏమైతే అధికారుల చుట్టూ తిరుగుతూ కాళ్ళ తిరుగుతూ ఏదో ఇబ్బందులు పడ్డారు. వాటన్నిటికీ ఏ విధంగా చెక్ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది. దీనికోసం గత సంవత్సర కాలం నుంచి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మన రెవెన్యూ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు, అలాగే మిగతా మంత్రివర్గ సభ్యులందరూ కలిసి దఫాలుగా మేము చాలాసార్లు చూసాం. ఎప్పుడు చూసినా కూడా చుట్టూ అధికారులు ఉండేవాళ్ళు, జడ్జెస్ కానీ లాయర్స్ కానీ ఎవరైనా అగ్రికల్చర్ సంబంధించిన ప్రొఫెసర్స్ మేధావులు వీళ్ళందరితో ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరితో వాళ్ళ సలహా తీసుకొని చర్చించి ఈరోజు ఈ భూభారతి చట్టం తీసుకురావాలి. మీ ఎంతలాగా అన్ని కాదు, మీ దగ్గర నుంచి సలహాలు సూచనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఏదైనా లోపాలు ఉంటే మీ సలహాలు తీసుకొని మళ్ళీ దాన్ని అమెండ్మెంట్ చేసి మళ్ళీ దాన్ని కూడా ఒక సొల్యూషన్ కనుక్కునే దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మీ అందరి సూచన అభిప్రాయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే చెప్పారు ఆర్ఎస్ఎస్ ఒక ముఖ్యమైన మ్యాప్ ఉంటుంది. ఇప్పటి నుంచి సర్వే చేసి మ్యాప్ ద్వారా గుర్తించి ఎవరి స్థలం వాళ్ళకి ఎవరి పొలం వాళ్ళకి వచ్చేటట్టు పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సంవత్సరాల తరబడి అధికారుల చుట్టూ ఆఫీసులన్నా ఇంకా సాదా పరిణామాలు రెగ్యులరైజ్ చేయించుకోవాలన్నా వారసత్వ భూములకన్నింటినీ పట్టాలు రావాలన్నా ఇవన్నీ కూడా మనం తహసీల్దార్ దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే నోటీస్ ఇస్తారు ఫస్ట్. అలాగే ఈ పట్టాదారు పాస్ పుస్తకం కూడా మీకు తహసీల్దార్ లెవెల్లో అయితే 1 నెల లోపలనే మీకు వచ్చేస్తుంది. మనకి తహసీల్దార్ గారు న్యాయం చేయలేదు అనిపిస్తే ఆర్టీఓ గారికి అప్లై చేసుకోవచ్చు. అప్పీల్ ఆర్టీఓ గారి దగ్గర కనుక 2 నెలల్లో సాల్వ్ అయిపోతుంది. అక్కడ అవ్వలేదంటే మనం కలెక్టర్ దగ్గరికి అప్లై చేసుకోవచ్చు. కలెక్టర్ లెవెల్లో మనకి 3 నెలల్లో అయిపోతుంది. మొత్తం అంతా చేసి అదే ధరణిలో అయితే గతంలో ఒక్కసారి అయితే అప్పీల్ చేసుకునే అవకాశం ఉండేది కాదు. ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళాలి. మరి చిన్న సన్నకారు మధ్యతరగతి వాళ్ళకి కోర్టుకి వెళ్ళగలరా? లాయర్ని ఎంగేజ్ చేసుకోగలరా? ఖర్చు పెట్టుకోగలరా? తిరగలరా? ఈ అవగాహన అందరికీ ఉంటుందా? కనుక అంతమంది కూడా ఆర్థికంగా చిక్కిపోవడం జరిగింది. ఇప్పుడే మన మిత్రులు కొంతమంది చెప్పారు, అన్ని కోర్టులు తిరిగాము అయినా ఇప్పటి వరకు పరిష్కారం దొరకలేదండి. దానికోసమే ఈ భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా మనకి ఏదైనా 3 నెలల నుంచి 6 నెలల లోపలే పరిష్కారం అవుతుంది. పట్టాదారు పాస్ పుస్తకం వస్తుంది. ఒకవేళ మనకి ఇంకా కూడా అన్యాయం జరిగింది అనిపిస్తే ట్రిబ్యునల్కి వెళ్ళవచ్చు. ఆ ట్రిబ్యునల్కి వెళ్ళినప్పుడు ఇన్ని చెప్పారు, మరి లాయర్ల ఖర్చులు ఎవరు పెడతారనుకోవచ్చు. దానికోసం కూడా ఉచితంగా న్యాయ వ్యవస్థ ఉంది. గవర్నమెంటే మన మండలానికి లాయర్లను గుర్తించి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మనకి ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా, మహిళలు ఉన్న, వికలాంగులు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి సహాయం చేయడానికి ఆ లాయర్లు ఉంటారు. కనుక ఖచ్చితంగా దాదాపు నాకు తెలిసి 100% అనలేదు కానీ 90 to 95% అయితే గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మిగతా ఆర్ఎస్ఆర్ గురించి ఇప్పుడు చెప్పారు. అది సర్వే చేసిన తర్వాత ఖచ్చితంగా అంటే మీరు చెప్పినవన్నీ కూడా సూచనలు అన్ని సలహాలన్నీ కూడా మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. మన శ్రీనివాస్ రెడ్డి గారికి కానీ సీఎం గారికి కానీ రిప్రజెంట్ చేస్తాము. ఈ సమస్యలు చెప్తే వాళ్ళు కూడా దానికి ఏదో ఒక చక్కటి పరిష్కారం ఇస్తారని మేము కూడా మీ తరఫున ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఇక చూసుకుంటే గతంలో ఏదైనా అది అసైన్మెంట్ భూములు కావచ్చు, ఇనామి వల్ల వచ్చినవి కావచ్చు, భూజామి వల్ల వచ్చినవి కావచ్చు, ఇలా ఏవైనా సరే వాటికి పట్టాలి సాదా పరిణామాల ద్వారా కానీ ధరణిలో వాటిని రెగ్యులరైజ్ చేసే చట్టమే లేదు దాంట్లో. ఇప్పుడు అది ప్రవేశపెట్టినందుకు అందరికీ కూడా ఖచ్చితంగా మీకు పట్టాదారు పాస్ పుస్తకం వస్తుంది. అంతేకాకుండా వ్యవసాయేతర భూములకి ఇళ్ల స్థలాలు ఉంటాయి, అలాగే వేరే స్థలాలు ఉంటాయి. వాటన్నిటికీ ముందు పట్టాలు ఇప్పుడు వాటికి కూడా క్రమంగా రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అధికారులందరికీ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ దగ్గర గతంలో మమ్మల్ని దగ్గర కూడా రానివ్వలేదని చాలా చోట్ల చెప్తా ఉన్నారు. అలా
అలాంటివి రిపీట్ అవ్వ న్యాయపరంగా ఎవరి దగ్గర నుంచి ఎటువంటి కూడా అవినీతి జరిగితే మాత్రం వాళ్ళ మీద ప్రభుత్వం నుంచి తప్పకుండా శిక్షలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఈ విషయం మాత్రం చెప్తున్నారు. ఇప్పటి నుంచి మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ ద్వారా మనం దాన్ని మీకు ఒకరికి అక్కడ కొంచెం వేరే సర్వే నంబర్లలో మీకు స్థలం ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు. అవన్నీ కలిపి ఒకే బుక్లో పెట్టడం, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా తయారు చేయడం కూడా చేస్తారు. కనుక ఇంత మంచి చట్టం తీసుకొచ్చినందుకు మన శ్రీనన్న కానీ, తుమ్మల గారికి కానీ, రెడ్డి గారికి కానీ, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రజలందరి తరఫున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది నిజంగా రైతులు చాలా లాభం పొందుతారు, పేద మధ్యతరగతి రైతులందరూ కూడా. అలాగే ఇప్పుడు అన్ని చోట్ల ఇప్పుడు ప్రజెంట్ హార్ట్గా నడుస్తున్న టాపిక్ ప్యాడీ సెంటర్, ప్రొక్యూర్మెంట్ సెంటర్స్. నిజమే, మన నియోజకవర్గమే కాదు, చాలా జిల్లాల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే వరి మనం ఊహించాక దానికంటే కూడా ఎక్కువ పంట రావడం జరిగింది. మిల్లర్లేమో స్పీడ్గా దించుకోవట్లేదు, ఎందుకంటే మాకు స్థలం లేదంటున్నారు, కొంచెం వాళ్ళు సహకరించడం లేదు. కొన్ని చోట్ల చెక్ చేసి చూస్తే నిజంగా వాళ్ళ గోడౌన్లలో పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అలాగే అందుకనేసి ఈ గడ్డి బ్యాగ్స్ ఇవన్నీ మాత్రం మా దృష్టికి వచ్చినట్టు మేము రోజు కలెక్టర్ గారితో, జేసీ గారితో, ఆర్డీఓ గారితో, శ్రీలంక డిఎం గారితో అందరితో మాట్లాడి గడ్డి బ్యాగ్స్ అయితే సప్లై చేస్తున్నాము. వాళ్ళేమో మాకు అయిపోయిన తర్వాత చెప్తే కాదండి, ఒక 2 days ముందు మాకు ఇంటిమేషన్ చేస్తే మేము అరేంజ్ చేస్తాం, వెంటనే పూర్తిగా అయిపోయినాక చెప్తే చేయలేకపోతున్నామని అధికారులు చెప్తున్నారు. కనుక ఎవరైనా ఐకేపీ సెంటర్స్ వాళ్ళు మాత్రం ఒక 2 days 3 days బిఫోరే మనం ఇంకా ఎన్ని బస్తాలు కావాలనేది వాళ్ళకి లెక్క ఇస్తే ఖచ్చితంగా తీసుకొస్తారు. అలాగే మరి ఇప్పుడు చెప్పారు ఈ తూర్పారపోసే మిషన్లు అనేవి వాటి కొరత ఉంది. ఖచ్చితంగా నేను కూడా మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తాను. ఈసారి ఆ సమస్య తగ్గకుండా ఇంకా కొన్ని అవి తూర్పారపోసే మిషన్లు కొంచెం ఎక్కువ సప్లై చేయమని మేము కూడా చెప్తాము. ఇంకా ఈ మిల్లర్స్ విషయంలో మాత్రం గవర్నమెంట్ ముందరి చేతిలో ఉంది. ఇవాళ జూమ్ మీటింగ్లో నిన్న కలెక్టర్తో మాట్లాడాను నేను. ఇవాళ మీటింగ్ ఉంది, మీటింగ్లో ఈ సమస్యలన్నీ తీసుకెళ్తాము. మన జిల్లాలో మిల్లర్స్కి స్టాక్ ఎక్కువ ఉంది కనుక పక్క జిల్లా మిల్లర్స్ని అలాట్ చేస్తామని చెప్పారు. ఈ రోజు ఆ సమస్య కూడా సాల్వ్ అయిపోతుంది. ఇంకేదైనా స్థానికంగా సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా మేము ఎప్పటికప్పుడు మీరు అనుకుంటున్నారు మేము పట్టించుకోవట్లేదని 10 రోజుల నుంచి ఇదే సమస్య మీద రోజుకి 7-8 సార్లు అందరి అధికారులకు ఫోన్ చేసుకుంటూ ఎక్కడికక్కడికి మానిటర్ చేస్తున్నాము. మేము కూడా కొన్ని మీటింగ్లు వెళ్ళడం జరిగింది. అంటే నా దృష్టికి సమస్య రాలేదు అనుకోవద్దు, ఉంది. మీలాగే మేము కూడా ఆందోళన చెందుతున్నాం. ఎందుకంటే వర్షం వస్తే ఇన్ని రోజులు కష్టపడి పండించిన పంట కూడా ఇబ్బంది అవుతుందని మేము ఇంకా ఎక్కువ ఆందోళన చెందుతామన్నాక మీరు ఎవ్వరూ అధైర్యపడవద్దు. ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ మీ దగ్గర ఉన్న ప్రతి గీత కొంటది ఖచ్చితంగా మీ దాన్ని కొనుగోలు చేసి మీకు తగిన న్యాయం చేసేలాగా మేము కూడా మీ వెనకాలే ఉంటామని మేము మనవి చేసుకుంటూ, ఏదైనా ఇబ్బందులు ఏదైతే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. అలాగే ఇంకా కాంగ్రెస్ గురించి మీ అందరికీ తెలుసు, ఇప్పటివరకు ఎన్నో పథకాలు అమలు చేస్తూనే ఉన్నాం. మేనిఫెస్టోలో పెట్టే కాకుండా పెట్టని కూడా అవి కూడా అమలు చేస్తూ, ముఖ్యంగా మహిళా మనులకి చాలా సంక్షేమ పథకాలు. మనకి ఈ సంవత్సరము ఫస్ట్ విడతలో 3,500 ఇల్లు ఇచ్చారు. మరి మనకు ఉన్నది 150 విలేజ్లు. జనాభాను బట్టి ఒక్కొక్క ఊళ్ళో 10 ఫస్ట్ విడతలో. అప్పుడే అయిపోదు కదా, 2వ విడత ఉంటుంది, 3వ విడత ఉంటుంది, 4వ విడత ఉంటుంది. దయచేసి సహకరించి ఖచ్చితంగా అందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఇల్లు వస్తాయి. మరి కొంతమంది ఏమంటున్నారంటే అపోహ అన్నమాట, ఇల్లున్న వాళ్ళకి ఇస్తున్నారని. ఒకవేళ క్యాన్సిల్ అవుతుంది, వాళ్ళకి రాదు. 2 పొరపాట్లు జరిగినా కూడా క్యాన్సిల్ అవుతాయి. మళ్ళీ అవకతవకలు ఉండదు. తొందరగా లిస్ట్ ఏమన్నా ఉంటే మిగిలిపోయి ఉంటే ఇవ్వాలని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ, అలాగే మరి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ కూడా రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదే బయట కొనాలంటే కేజీ 60 రూపాయల దాకా ఉంది. ఒక ఇంట్లో 4 ఉంటే దాదాపు మనకి 1500 మిగులుతుంది, అవునా కాదు? మరి అలాగే కరెంటు ఉచితంగా వస్తుంది 200 యూనిట్ల వరకు. అలాగే ఉద్యోగాలు తీసుకుంటే 60,000 ఉద్యోగాలు వచ్చినాయి. మహిళలందరికీ బస్సు ప్రయాణం ఉచితంగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని చాలా లబ్ధి పొందుతున్నాం. కానీ ప్రజల్లో మనం దాన్ని తీసుకెళ్ళలేకపోతున్నాం.
ఒక ఫ్యామిలీకి కనీసం 3-4 వేల రూపాయలు నెలకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక లాభం చేకూరుతుంది. కానీ మనం ప్రజలు మనమందరం కూడా ఉత్సాహంగా పనిచేయాలి పార్టీ కోసం. నాకు ఆ పదవి రాలేదు, లేదు ఈ పదవి రాలేదు అనుకోకుండా ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తుంటే పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది. తగిన సమయంలో అందరికీ అనుకులైన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పదవులు వస్తాయి. అది ఆ దృష్టి పెట్టుకొని మీరు రాబోయే ఎన్నికల్లో సహకరించాలని అందరికీ మనవి చేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్.